అంటున్నాడు. ఒక నూతనమైన ఆశీర్వాదాలను దేవుడు మన జీవితంలో కలగ చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఇంతవరకు మనం అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాం. అనేక వాగ్దానాలు దేవుడి ద్వారా పొందుకున్నాం. ఆ వాగ్దానాల ఫలాలు పొందుకున్నాం. అనేక ఆశీర్వాదాలు ఇంతవరకు పొందుకున్నాం. అయితే ఈరోజు కూడా మరి మనం ఒక క్రొత్త ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతమంది ఇప్పటి వరకు నేను దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాను, ఇప్పటి వరకు నేను దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నందుకు నేను సంతృప్తిగా ఉన్నాను, ఎంతమంది చెప్పగలరు? నేను సంతృప్తిగా ఉన్నాను, నేను దేవుని ఆశీర్వాదాలు పొందుకొని సంతృప్తిగా ఉన్నాను. మీరందరూ సంతృప్తిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఇంతవరకు మనం పొందుకున్న ఆశీర్వాదాలు ఎలాంటి అంటే, ఒక మామిడి పండులో ఒక బద్ద తిన్నట్టే. స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనకి మామిడి పండు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఒక పండులో ఒక భాగమే నువ్వు తిన్నావు. ఆశీర్వాదం అనే మామిడి పండులో ఒక భాగం తిన్నావు. ఇప్పుడు పండు మొత్తం ఈ నెల ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు మామిడి తోటనే నీకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ నెలలో దేవుడు అంటున్నాడు, నీకు దీవెన మెండుగా కలుగును. ఏమంట? దీవెన మెండుగా కలుగును. దీవెన మెండుగా కలుగును. చెప్పండి, అందరి నోటితో చెప్పండి, నాకు దీవెన మెండుగా కలుగును. నాకు దీవెన మెండుగా కలుగును. పోయిన నెలలో దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఎవరు నీ పైన విజయం పొందజాలరని వాగ్దానం ఇచ్చాడు. అంతకుముందు నెలలో, జనవరి నెలలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ ఎదుట ఉన్న చీకటిని వెలుగుగా చేస్తాను, నీ ముందున్న త్రోవలను, వంకరి త్రోవలను చక్కగా చేస్తానని ప్రభు చెప్పారు. అయితే గత నెలలో కూడా దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగున్నాను, నీకు ఏ హాని కలగదు, నిన్ను ఏ శత్రువు ముట్టలేడు, నీ మీద ఎవరు విజయము పొందజాలరని చెప్పారు. అలాగే మూడవదిగా ఈ నెలలో, ఈ మార్చి నెల 3వ నెలలో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దీవెన మెండుగా కలుగుతుంది. ఆమేన్. నీ నీ పట్ల దేవుడు ఈ నెలలో ఏమనుకుంటున్నాడంటే, ఇంతవరకు మామిడిలో పండులో ఒక బద్ద తిన్నామేమో ఆశీర్వాదం, ఇప్పుడు పండు తినబోతున్నాం. ఆ మామిడి తోటనే ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడి వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుంటే, సామెతల గ్రంథం 28, 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. స్తోత్రం కలుగును గాక. చూడండి, దీవెనలు మెండుగా కలుగుతాయి అంట. ఎవరికి? నమ్మకమైన వానికి. హల్లెలూయా! నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. హల్లెలూయా! చూడండి, 2-3 కొన్ని దినాలుగా ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా, నీ వాగ్దానముతో మాట్లాడయ్యా, నీ వాగ్దానం మా సంఘానికి ఇవ్వు నాయనా, నీ వాగ్దానం ద్వారా మా సంఘాన్ని బలపరచు నాయనా, నీ వాగ్దానముతో మా సంఘాన్ని క్రొత్త ఆశీర్వాదముతో నింపండి ప్రభువా అని ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్న మాట, దీవెన మెండుగా కలుగును, దీవెన మెండుగా కలుగును, దీవెన మెండుగా కలుగును అంటున్నాడు. అయ్యా, నిజమే, నీకు వందనాలు ప్రభు అన్నప్పుడు ఆయన అన్నాడు, నమ్మకమైన వాడికేరా బాబు దీవెనలు. స్తోత్రం. మళ్ళా ఇదేంది ప్రభా, దీవెన మెండుగా కలిగిద్దని ఆశ పెట్టి మళ్ళా నమ్మకమైన వానికని మళ్ళా ఒక రూల్ పెడుతున్నావు. ప్రతి వాగ్దానం కండిషన్ ఉంటుంది, ఉండదా? హల్లెలూయా! ఇప్పుడు నీకు బ్యాంకులో డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఏం చేయాలా? అట్లా కాదు, ముందేం చేయాలి? అల్లంగాల్ని ఓచర్ రాయాలి. ఏమండి? ముందు కాగితం రాయాలి, అకౌంట్ నెంబర్ వేయాలి, నీ పేరు రాయాలి, అకౌంట్ నెంబర్ వేయాలి, ఎంత డబ్బులు కావాలో రాయాలి. తర్వాత దాన్ని తీసుకెళ్ళి సంతకం పెట్టి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే, అకౌంటెంట్కి ఇస్తే
అకౌంటెంట్ చూసి ఏం చేస్తాడు, నీ అకౌంట్లో అసలు ముందు ఇంత డబ్బులు ఉన్నాయా లేదా అని కొడతాడు. కొట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ స్లిప్ని తీసుకొని నీకు ఒక టోకెన్ ఇస్తాడు. స్తోత్రం. అంతేనా కాదా? మీ బ్యాంక్ ఎప్పుడైనా వెళ్తూ ఉంటారు కదా, ఇప్పుడు టోకెన్ ఇస్తాడు. టోకెన్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అట్లా టోకెన్ నెంబర్ ఇస్తే ఆ టోకెన్ తీసుకొని మనం కూర్చోవాలి. ఏంది, మన డబ్బులు మనం తీసుకోవటానికి ఆ టోకెన్ నెంబర్ తీసుకొని ఆ బల్ల మీద కూర్చుంటే మనం ఈ అకౌంటెంట్కి ఇచ్చిన కాగితము ఆయన సంతకం పెట్టి క్యాషియర్కి ఇస్తాడు. పక్కనే కూర్చున్నాడు ఆ క్యాషియర్ ఆ గదిలోకి అట్లా పంపిస్తాడు, ఆ చెయ్యి అటు పెట్టి. ఆయన తీసుకొని యేసు బాబు ఎవరు టోకెన్ నెంబరు 5 2 అంటాడు. అప్పుడు లెగిసి నిలబడితే అప్పుడు మన డబ్బులు మనకిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ భూ సంబంధమైన బ్యాంకీలో డబ్బులు తీసుకోవడానికి ఎన్ని రూల్స్ ఉన్నాయి, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇట్లా ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి దేవుని పరలోకం నుండి మనకు వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోవటానికి మనకెన్ని రూల్స్ ఉంటాయా ఉండవా? చెప్పండి గట్టిగా. ఉంటాయా ఉండవా? అంటే దేవుని ఆశీర్వాదాలు రూల్స్ లేకుండా ఇచ్చేయాలి మనకి, అంతేనా? పరలోకపు దీవెనలండి. మనిషి పర్లేదు, మనిషి కొంచెం డబ్బులు ఇవ్వాలి మనకి. మాట మీద ఇస్తారు కొంతమంది, నోటి మీద కొంతమంది ఇస్తారు, మరి తనఖా మీద కొంతమంది ఇస్తారు కదండి. అదేందండి, నేను నీకు తెలిసినోనే కదండి, నేను తెలిసినోనే కదా, నాకు కూడా నోట్ ఏందని అన్నావు అనుకో, ఏమండి స్నేహమే, డబ్బులే, సంతకం పెట్టి తీసుకెళ్ళు నోటి మీద అంటారు, అనరా? హల్లెలూయా. అట్లాగే ఈ లోక సంబంధమైన మనిషికి ఇన్ని రూల్స్ ఉంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ఈ మనిషికే ఇన్ని రూల్స్ పెట్టుకుంటే ఏమండి, మరి ఒక మనిషికి సహాయం చేయడానికి ఇంత రూల్సా? మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనకి దేవుని క్రమాలు ఉండవా? కండిషన్లు దేవుడికి ఉండవా? ఏమండి, దేవుని వాక్యం చెప్తుంది ఈ మార్చి నెలలో దీవెన మెండుగా మనకు కలుగుతుంది. మన ఆరోగ్య విషయంలో దీవెన కలగబోతా ఉంది మెండుగా. మన కుటుంబంలో సమృద్ధిని ఇచ్చే విషయంలో దేవుడు సమృద్ధి ఆహారం ఇచ్చే విషయంలో మెండుగా దీవెంచబోతున్నాడు. ఇదిగో మన ఉద్యోగంలో దీవెన మెండుగా కలగబోతా ఉంది. నీ చేతి పని విషయంలో దీవెన మెండుగా కలగబోతా ఉంది. నీ వ్యాపార విషయంలో దీవెన మెండుగా కలగబోతా ఉంది. నీ పిల్లల చదువు విషయంలో దీవెన మెండుగా కలగబోతా ఉంది. నీ అప్పుల భారములు తీర్చే విషయంలో దీవెన మెండుగా దేవుడు కలిగించబోతా ఉన్నాడు. ప్రతి విషయంలో దీవెన మెండుగా కలగబోతా ఉంది. దీవెన మెండుగా కలగబోతా ఉంది. దీవెన మెండుగా కలగబోతా ఉంది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెబుదామా? ప్రియమైన వారలారా, ఖచ్చితంగా ఈ నెల మనకి దేవుడు ప్రతి విషయములో ఆయన దీవెన రెట్టింపు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ నెలలో ఈ లోకస్తులు కూడా ఈ నెలలో అందరు లెక్కలు చూసే నెల. ఈ నెల ఏ నెల? మార్చ్ అంటే ఏంటి తెలుసా? ఆడిటింగ్, అకౌంట్లన్నీ లెక్కలు చూసే నెల. బ్యాంకుల్లో ఆడిటింగ్ జరిగింది, వ్యాపారస్తులకు ఆడిటింగ్ జరిగింది. అందరు లెక్క చూసి గవర్నమెంట్కి పన్ను కట్టే నెల ఇది. ఏంటంట? ఆడిటింగ్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులన్నీ కట్టించుకుంటారు ఈ నెలలో, మార్చి నెలలో. మనకి జనవరి టు జనవరి సంవత్సరం, వాళ్ళకి మార్చి టు మార్చి. హల్లెలూయా. ఈ నెల దేవుడు పరలోకపు తండ్రి మన లెక్కలన్నీ చూసి మనకు ప్రతిఫలం ఇచ్చే నెల. నీకు రావాల్సింది ఏముందో నీ దీవెనలన్నీ నెల రెట్టింపుగా ఇవ్వబోతున్నాడు. ప్రియమైన వారలారా, మరి అయ్యగారు నిజంగా ఆమేన్ చెప్తున్నా నాకు ఎంత సంతోషంగా ఉందో. ఆమేన్ అంటే అవునుగాక, రిసీవ్ చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో మరి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయండి. నమ్మకస్తులకి ఈ భూమి మీద
ఎవరు అందరూ ఏదేదో చేసి గొప్ప వాళ్ళు అయిపోవాలి తొందరగా అనుకుంటున్నారు. సేవకులు కూడా, దైవజనులు కూడా ఏదో ఒక ఎవరు చేయని వింత చేసి, దైవజనులు కూడా ఎవరు చేయని వింత చేసి, ఎవరు చేయని పనులు చేసి ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి. నాకంటూ గొప్పతనం సంపాదించుకోవాలి, నేను ఫేమస్ అయిపోవాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, ఏదో ఒక ప్రత్యేకత నేను చేయాలని మనుషులందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుడు నువ్వు చేసే ఏదో గొప్ప గొప్ప ప్రత్యేకమైన విషయాలు చూడడు. దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఉంటావో దేవునికి అదే నువ్వు ప్రత్యేకమైన వాడివని ఆయన ఇష్టపడతాడు. నువ్వు నమ్మకత్వం కలిగి దేవునికి ఉంటే నీలో ఆయన అదే ఇష్టపడతాడు. ఈ రోజున మనుషులందరిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆయన నమ్మకత్వాన్ని ఆశిస్తున్నాడు. ఆయన నమ్మకత్వాన్ని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, మన నమ్మకస్తులై ఉండాలి. పరిశుద్ధులు ఎందరో నమ్మకంగా దేవుని సేవ చేశారు. పరిశుద్ధులు ఎందరో నమ్మకంగా దేవుని కొరకు బ్రతికారు. పరిశుద్ధులు ఎందరో నమ్మకంగా దేవుని కొరకు వారి ప్రాణాలు సైతం అర్పించారు. ఈ రోజున ఆ నమ్మకమైన వారు ఈ భూమి మీద కనబడట్లా. పాత భక్తులందరూ అండి, పరిశుద్ధులండి, ఒక దైవజనుడు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కన్నీరు గారుస్తూ ఉంటే ఆ సాక్ష్యం అంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఒకరోజు ఒక ప్రాంతానికి సేవకు పంపిస్తే ఆ సేవలో ఆ దైవజనులు వారం రోజులు ఆహారం లేదంట. వారం రోజులు ఆహారం లేక గదిలోనే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, స్తోత్రాలు చెప్పుకుంటున్నారు. ఏమండి, చిన్న సిస్టర్స్ ఉన్నారు ఆయన దగ్గర. ఒక పెద్ద సిస్టర్, చిన్న సిస్టరు. ఆ చిన్న సిస్టర్ని అడిగిందంట. ఆ చిన్న సిస్టర్ అడిగిందంట పెద్ద సిస్టర్ని, అక్క ఆకలేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, కాస్త భోజనం పెట్టించక్క అని. అమ్మా, అలా అధైర్య పడకూడదు. భోజనం లేదు కదా, మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం మనం. ఇదిగో మన విశ్వాసంతో బ్రతుకుతున్నాం, విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నాం. నువ్వు అలా దిగులు పడకూడదు, అధైర్య పడకూడదు, ధైర్యంగా ఉండమ్మా, శక్తి తెచ్చుకో అని చెప్పింది. కానీ కాదక్క, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇప్పటికే 5 రోజులు అయిపోయింది భోజనం చేసి, నాకు ఆకలేసేస్తుంది, నాకు అన్నం కావాలి, భోజనం పెట్టించక్క అంటే ఆమె బలహీనంగా ఉంది, పెద్ద సిస్టర్ కూడా. కానీ ధైర్యం చెప్తుంది చిన్న సిస్టర్కి, లేదు నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం. ఇక 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది, 7వ రోజు వచ్చింది. ఇక పాస్టర్ గారికి కూడా బలహీనత వచ్చేసింది, నీరసం వచ్చేసింది, దుఃఖం. చూడండి, వాళ్ళకు బంధువులు లేక, ఇల్లు లేక, వాకిల్ లేక కాదుగా సేవకులకి. ఇల్లు లేక, వాకిల్ లేక కాదుగా. వారికి ఇల్లు ఉంది, వాకిల్ ఉంది, మరి తల్లిదండ్రులు ఉన్నారు, ఇలాగ వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. ఇలా గనక వాళ్ళు పస్తులు ఉంటున్నారని తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? సేవకులు ఇట్లా మా పిల్లలు అక్కడ సేవకి వెళ్ళి వాళ్ళు పస్తులు ఉంటున్నారు, ఆకలితో అలండిస్తున్నారంటే వాళ్ళు ఊరుకుంటారా? మౌనంగా ఉంటారా? ఉండరు. కానీ వీళ్ళు ఎవరికి చెప్పట్లా, మా పరిస్థితి అని ఎవరికి చెప్పట్లా. హల్లెలూయా. దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డారు, విశ్వాసంతో బ్రతికారు. నమ్మకంగా 5 రోజులు అన్నం లేదు, ఆకలేస్తుంది, అమ్మో మాకు ఆకలి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి పెద్ద సిస్టర్ అంది, ఇంకా ఊరుకో, ఏం కాదులే అని అన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? సిస్టర్ ఏం చేయాలి? సేవద్దు, ఏమొద్దు, నీకో దండం, దేవుడికో దండం, బతుకుంటే బఠానీలు అమ్ముకొని బస్ స్టాండ్లో బతుకుతుందా, ఈ సేవద్దురా బాబు అని పారిపోవాలా లేదా? 6 రోజు అయింది, 7 రోజులైంది. అప్పుడు పాస్టర్ అన్నాడంట, బ్రదర్ ప్రార్థన చేస్తాడంట, యేసయ్యా ప్రభువా ఆకలేస్తుంది, 7 రోజులు అయింది, కాస్త అన్నం పెట్టించయ్యా. ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, కాస్త అన్నం పెట్టించయ్యా, మాకు 7 రోజులైంది, మేము ఎవరిని అడగగలం ప్రభా, నీ మీద విశ్వాసంతో వచ్చాం కదనయ్యా, మేము ఎవరికి చెప్పుకోగలమయ్యా, కాస్త అన్నం పెట్టించయ్యా, 7 రోజులైంది, తట్టుకోలేకపోతున్నామని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 11 గంటలకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఊర్లో ఒక పెళ్లి జరుగుతుందంట. స్తోత్రం. ఆ ఊర్లో ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి కొడుకు అన్నాడంట వాళ్ళ స్నేహితులతో, రేయ్ ఆ తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా పాస్టర్ వాళ్ళు, వాళ్ళకి కొంచెం భోజనం పంపించండి రా, నా పెళ్లి కాదు ఈరోజు అన్నాడంట. పెళ్లి కొడుక్కి ఏమొచ్చింది ఆలోచన?
ఆ తెల్ల బట్టలు వేసుకొని మన ఊర్లో తిరుగుతూ ఉంటారు కదా పాశ్రములు, వాళ్ళకి కొంచెం భోజనం పంపించండి రా, నా పెళ్లి భోజనం అన్నాడంట. సరే కదా, నా స్నేహితులు పెద్ద క్యారేజీలు అన్ని పెట్టుకొని తలుపు కొడుతున్నారు. పాస్టర్ గారు అప్పుడే ప్రార్థన ముగించి పడుకున్నాడంట. తలుపు కొడుతున్నారు. ఎవరు అన్నాడంట పాస్టర్ గారు. మేము వాళ్ళు ఎవరని చెప్తారు పాపం. మేము ఇక్కడ ఊర్లో పెళ్లి జరుగుతుంటే మీకు అన్నం ఇద్దామని వచ్చామంటే తలుపు తీశాడంట. తలుపు తీసేటప్పటికి ఇక ఆహారం నిండా పెట్టుకొచ్చారు, అన్ని విందు భోజనం అన్ని పెట్టుకొచ్చి, ఇదిగో మేము పలానా చోట పెళ్లి జరుగుతుంది, పెళ్లి కొడుకు స్నేహితులం మేము, ఆ పెళ్లి కొడుకు మీకు భోజనం పంపించమన్నాడు, అందుకే తీసుకొచ్చాం అన్నాడంట. అప్పుడు నేను అన్నాడంట, మీరు కాదయ్యా పంపించింది నాకు, యేసయ్య మాకు పంపించాడు. పెళ్లి కొడుకు కాదు పంపించింది మాకు ఆహారం, యేసయ్య మాకు ఆహారం పంపించాడయ్యా. 7 రోజులైందయ్యా మేము భోజనం చేసి, ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, యేసయ్య మాకు అంత అన్నం పెట్టచ్చమని. ఇదిగో యేసయ్యే మాకు అన్నం పంపించాడు, భోజనం పంపించాడయ్యా, మీరు కాదు తెచ్చింది, ఆ పెళ్లి కొడుకు కాదు పంపించింది, యేసయ్యే పంపించాడంటే వాళ్ళ ముగ్గురు అన్ని జనులు విగ్రహారాధికులు ఆ సేవకులను చూసి ఆ సాక్షి విని వాళ్ళు ఇక కన్నీళ్లు పెట్టుకున్నారంట. ఒరే, ఇలా కూడా దేవుడి కోసం కష్టపడి బ్రతుకుతారా? ఇలా కూడా దేవుని కోసం నమ్మకంగా, ఇన్ని కష్టాలైనా నమ్మకంగా దేవుని కొరకు ఉంటారా? ఇన్ని కష్టాలు పడుతూ కూడా నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకున్న వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళరా అని చెప్పి వాళ్ళు ఇక అక్కడే మోకరించి వారంట ప్రార్థన చేయించుకున్నారంట. ఆ ముగ్గురు యవనస్తులు విగ్రహారాధికులు అన్ని జనులు ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారి చేత వాళ్ళు మారు మనసు పొందారంట. దేవునికి స్తోత్రం. వారు మారు మనసు పొంది సంఘములో చేర్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే దేవుడు సమృద్ధిగా దీవెనలు కుమ్మరిస్తాడు. ఈరోజు నమ్మకత్వం లేదు, పాత పరిశుద్ధుల అనుభవాలు లేవండి, నమ్మకం లేదు, నమ్మకంగా ఉండే అనుభవం లేదు. విశ్వాసులైన వారు, సేవకులైన వారు కూడా చిన్న కష్టం రంగాల్ని వారు పారిపోతున్నారు, దేవుని వదిలిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోతున్నారు, మందిరాన్ని వదిలేస్తున్నారు. పాస్టర్ గారు చిన్న మాట గద్దిస్తే చాలు, నువ్వు తప్పు చేస్తున్నారు, చేయకూడదు, ఇట్లా చేయాలని గద్దిస్తే చాలు, ఈయన నాకు చెప్తాడా అని అలిగి ఈ మందిరం కాదు ఇంకో మందిరం, ఏ మందిరం అంట, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం. నిజం, నేను వేరేగా చెప్పట్లేదు. ఈరోజు నమ్మకత్వం లేదు భక్తిలో, విశ్వాసంలో. ఏమండి, పొన్నూరు కాకపోతే బాపట్ల మందిరానికి పోతారు, బాపట్ల కాకపోతే తెనాలి పోతారు, తెనాలి కాకపోతే గుంటూరు పోతారు, గుంటూరు కాకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం కిష్టాపురం. స్తోత్రం కలుగును కాక. ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇక సేవకుడు గద్దించినా నమ్మకంగా ఉండే అనుభవం లేదు. ఇప్పుడు కాస్త శ్రమలు వచ్చినా తట్టుకొని ఓర్చుకునే నమ్మకత్వం లేదు. కాస్త రోగం వస్తే చాలు, కాస్త అప్పులు పెరిగితే చాలు, కాస్త నష్టం వస్తే చాలు, కాస్త ఏదైనా అనుకున్న కార్యం జరగకపోతే చాలు, ఇక వీళ్ళకి నమ్మకత్వం ఉందా? దేవుడు లేడు, గీవుడు లేడు. ఏమండి, ఈ మందిరంగా ఏదన్నా వాక్యం గట్టిగా చెప్తే, ఏదైనా గద్దిస్తే సేవకుడు, పాస్టర్ లేడు, గెస్ట్ లేడు, ఆయనతో మనకేం పని, పద ఇంకా ఆ చర్చిలో బాగా చెబుతున్నారంట, పద వెళ్దాం బా, స్తోత్రం, చర్చిలో బాగా చెబుతుంది పద. ఏందండి నమ్మకత్వం? ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాట అవునా కాదా? ఈరోజు నమ్మకం ఉందా విశ్వాసుల్లో? దేవుని పట్ల నమ్మకత్వం కలిగి సంఘములో నమ్మకంగా ఉంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారిని మైసూరు పంపించారంట సేవ చేయమని. మైసూరు పంపిస్తే ఒక్కడే ఒక అద్దెలు తీసుకొని, ఎదురుగా ఒక అద్దెలు తీసుకొని ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు ఒక్కడే. భోజనం పెట్టేవాళ్ళు లేరు. పెద్ద పాస్టర్ పంపించాడు, ఆ ఊరు వెళ్ళి సేవ చేయని, సిస్టర్లు ఎవరు లేరు నీకు తోడుగా, నువ్వే వెళ్ళమన్నాడంట. స్తోత్రం. వెళ్ళి గదిలో కూర్చున్నాడు. ఆహారం పెట్టేవాళ్ళు లేరు, ఎవరు లేరు, ఆకలేస్తుంది. ఇక ఆయన ఆకలి తట్టుకోలేక ఇక గదిలో పడి అన్ని భాషలు మాట్లాడుతా ఆత్మతో నింపబడి ఇక ఆయన ఇక ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణ ఆయన ఉన్నాడంట. ఎదురుగా ఒక బ్రాహ్మణ ఆయన ఎదురుగా ఆయన గదిలో అటు పక్కన రూమ్లో బ్రాహ్మణ ఆయన ఉన్నాడంట. ఆయనంట, ఈయనేంది ఇన్ని భాషలు మాట్లాడుతున్నాడు,
ఈయనేంది స్తోత్రం 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 అని ఈయన నా గోలేందని ఆయన ఆయన మంత్రాలు చదవటం మొదలు పెట్టాడంట. స్తోత్రం. ఈయన ఎంత గట్టిగా ఆత్మతో నింపబడితే ఆయన ఇంకొంచెం సౌండ్ పెంచుతున్నాడంట. ఇక ఇది కాదని చెప్పేసి క్యాసెట్ పెట్టాడంట. ఇక ఆయన ఈయన స్తోత్రాలు చెబితే ఆయన క్యాసెట్ పెట్టాడు. ఈయన ఇంకా ఏంటి నాకు ఈ బాధ అని చెప్పి ఆయన స్తోత్రాలు చెప్తా ఆకలికి తట్టుకోలేక అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఆ రూమ్లో దొల్లుతా ఉండి నీరసంతో పడిపోతే దేవదూత దిగి వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. దేవదూత దిగి వచ్చి ఆయన వీపుని మీద చేయిబెట్టి, నా కుమారుడా బలహీన పడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడద్దు, దిగులు పడద్దు అని చెప్పి వీపు మీద నివిరి ఆయనకి అంట పరిచర్య చేస్తే ఆయన ఆకలి ఎట్టిపోయిందో, ఆయన నీరసం ఎట్టిపోయిందో, ఆయన బాధ ఎట్టిపోయిందో అన్న వింటున్నావా? ఆయన చక్కగా హాయిగా నిద్రపోయాడంట. అప్పుడు దాకా ఆకలితో బాధ తట్టుకోలేక రోజుల తరబడి ఆహారం లేక అటు ఇటు దొల్లుతుంటే దేవదూత వచ్చి ఆ వెన్ను మీద నివిరి ధైర్యపరిచి మాట్లాడినాక ఆ ఆకలి పోయింది, నీరసం పోయిందంట, బలం వచ్చిందంట, మంచి నిద్ర పట్టిందంట. ఇక తెల్లారి 6 గంటలప్పటికే బెల్లు మోగుతుంది, ఆ రూమ్ బెల్లు మోగుతుందంట. ఎవరు అని అడిగాడంట. ఆయన నేనే, మీ పక్కన మీ ఇంటి పక్కనే ఉంటారు కదా బ్రాహ్మణులు, ఆయన నేనే అన్నాడంట. తర్వాత తలుపు తెస్తే ఏందండి అంటే, రాత్రి మీ దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడంట. అవునా, ఏం మాట్లాడంటే, ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా సేవకుడు. ఆయన ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు? ఆయనకి ఎంత కష్టపడి సేవ చేస్తున్నాడు నీకు తెలుసా? ఇక్కడ ఎంత కష్టపడి ఆయన ఇక్కడ ఉంటున్నాడు తెలుసా? ఆయన భోజనం తిని చాలా రోజులైంది, ఇదిగో ఆయనకి భోజనం తీసుకెళ్ళు రేపు పొద్దున్నే అన్నాడంట. స్తోత్రం. ఆయనకి భోజనం తీసుకెళ్ళు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా సేవకుడు. ఏంటి ఆయన అలా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? ఆయన ఎంత కష్టపడి సేవ చేస్తున్నాడు తెలుసా? ఆయనకి భోజనం తీసుకెళ్ళన్నాడంట. ఆయన ఆహారం తిని చాలా రోజులైంది, భోజనం తీసుకెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన దేవుడు మాట్లాడి నిద్ర పట్టలేదు. ఇక ఆయనకి 3 గంటలకు లెగిసాడంట. ఎన్నింటికి? 3 గంటలకు లెగిసి ఇడ్లీలు, దోశలు, చట్నీలు, సాంబార్ అన్నీ చేసి ఇక పెద్ద క్యారేజీ నిండా నింపుకొని తెల్లారక ముందే ఎప్పుడు తెల్లారదని బెల్లి కొట్టి వచ్చాడు. ఆయన చెప్పాడు, అయ్యా రాత్రి మీ దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు ఇక ఆయన ఆహారం తిన్నాడు సమృద్ధిగా. ఇప్పుడు ఆయనంట యేసుక్రీస్తు ప్రభువా గురించి పాస్టర్ గారు ఆయనకి సాక్ష్యం చెప్పి సువార్త చేస్తే ఆయన మారు మనసు పొంది ఆయన దేవుని సంఘంలో నిలబడ్డాడంట, స్థాపించబడ్డాడు. దేవుని సంఘములో ఆయన రావటం మొదలుపెట్టాడు. మారు మనసు పొందటం, బాప్తీసం పొందటం, దేవునికి సంపూర్ణంగా తన జీవితాన్ని అప్పగించుకోవటం జరిగిందని ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు నా హృదయం మండుతా ఉంది. మరి మీకు ఎలా ఉంది ఇప్పుడు? హల్లెలూయా. నమ్మకంగా సేవ చేశారు, నమ్మకంగా దేవుని కొరకు బ్రతికారు, నమ్మకంగా కష్టపడ్డారు వాళ్ళు. అందుకనే దీవెనలు మెండుగా వారి మీద కురిపించబడ్డాయి. వారు అడుగుపెట్టిన స్థలములలో వారు అంత కష్టపడి సేవ చేసి నమ్మకంగా దేవుని కొరకు బ్రతికారు కాబట్టి ఈ రోజున అక్కడ ఎలా ఉందో తెలుసా? వారు కష్టపడ్డారు, నమ్మకంగా ఉన్నారు, కానీ వారి తర్వాత తరం వాళ్ళు ఇప్పుడు ఫలాలు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజున మనం కొద్ది మందిగా ఉన్నాం ఇక్కడ, చిన్న సంఘమే, మనం కష్టంగానే సేవ చేస్తుండా ఉండొచ్చు, మనకి సమృద్ధి లేకపోవచ్చు, చాలినంత మరి మనకి అవసరతలు తీరకపోవచ్చు, కానీ మనం నమ్మకంగా సేవ చేస్తే దేవుడు దీవెనలు మెండుగా దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. మనం నమ్మకంగా దేవుని వెంబడించగలిగితే, నమ్మకంగా ఆయన కొరకు జీవించగలిగితే దేవుడు మెండుగా మనకు దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. 150 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడంట ఓ పాస్టర్ గారు. ఉదయం 9 గంటలకి సైకిల్ ఎక్కితే ఎక్కడ దారిలో ఆ పొలాలు గట్ల మీద ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ ఆ నీళ్లు తాగటం, సైకిల్ తొక్కటం. సాయంత్రం 4 గంటలకి అక్కడికి వెళ్ళేవాడు. 150 కిలోమీటర్లు. నేను మొన్న ఒక రోజు చెప్పాను, నేను బైక్ మీద 190 కిలోమీటర్లు వెళ్తున్నాను, కష్టపడాను. నేను సిగ్గు అనిపించింది నాకు. ఏమనిపించింది? ఇంకెప్పుడు అలా నేను చెప్పకూడదని. హల్లెలూయా. 190 కిలోమీటర్లు బండి మీద వెళ్తున్నాను నేను కష్టపడి.
అని మనం చెప్పుకోవడానికి సిగ్గు అనిపించింది. 150 కిలోమీటర్ల సైకిల్ తొక్కుంటూ వెళ్ళే సేవకుడు ఉంటే 190 కిలోమీటర్ల బైక్ మీద వెళ్ళే సేవకుడు గొప్ప? స్తోత్రం చెప్పండి. గొప్ప ఏమీ కాదు. వారు పడిన కష్టము మనం ఏమి ఇప్పుడు అంతగా పడట్లా. పిల్లలు నమ్మకంగా మనం సేవ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మన జీవితాల్లో నమ్మకత్వాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. లేకపోతే చదవండి, ఎవరైనా ఒకరు చదవండి. ప్రతి ఇల్లును సమస్తమును కట్టువాడు దేవుడే, ఇంటికంటే దాన్ని కట్టినవాడు. సరే, మొదటి నుండి చదువుదాము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తన నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. 5వ వచనం కూడా మనం చూస్తే, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మోషే నమ్మకంగా ఉన్నాడంట దేవుని ఇంట్లో. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నమ్మకంగా ఉన్నాడంట దేవుని ఇంట్లో. మరి మనం నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ఉంటున్నావా దేవుని ఇంట్లో? దేవుని ఇల్లు అంటే ఏంటి అన్నయ్య? దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని ఇల్లు అంటే మందిరం. హృదయం అంటే దేవుని ఆలయం. ఆయన నివసించే మన హృదయం అనే ఆలయం. సరే, అది కూడా మంచిదే, మీరు చెప్పింది కూడా. దేవుని ఇల్లంతట్లో మనం నమ్మకంగా ఉండాలి. దేవుని ఇల్లులో మనం నమ్మకంగా ఉండాలి. మన ప్రార్థనలో మనం నమ్మకంగా ఉండాలి. మన విశ్వాసాలు నమ్మకంగా ఉండాలి. మన ఉపవాసాలు నమ్మకంగా ఉండాలి. మందిరానికి వచ్చే విషయాలు నమ్మకంగా ఉండాలి. ఓ శనివారం ప్రార్థనకు వచ్చే విషయాలు నమ్మకంగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఉండే విషయం నమ్మకంగా ఉండాలి. మరి సువార్త కూడికల విషయంలో నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాలు నమ్మకంగా దేవుణ్ణి మనం వెంబడించాలి. మన ఇల్లంతట్లో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మోషేనే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. అలాగే యేసుప్రభు వారు దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. యేసుప్రభు వారు మరి దేవునికి, మరి తండ్రికి చెప్పకుండా ఏమీ చేయలేదంట. యేసుప్రభు వారు తండ్రికి చెప్పకుండా ఏమీ చేయలేదు. దావీదు కూడా దేవుని అడగకుండా ఏమీ చేయలేదు. దావీదు కూడా దేవుని అడగకుండా ఏమీ ఏది చేయాలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని గ్రహించి చేసేవాడు. హల్లెలూయా. మరి ఈ రోజున మనం నమ్మకంగా ఉండాలి. కొంతమందికి డ్యూటీలు వేస్తే ఈ పని చెయ్యండి, ఈ పని చెయ్యండి అని డ్యూటీ వేస్తే కానీ పని చేయరు. అది కూడా కష్టమే. చేస్తారో చేయరో కూడా నమ్మకం లేదు. కానీ డ్యూటీ వేస్తే చేసేది కుమారుడి స్వభావం కాదు, యేసయ్య స్వభావం కాదు. నీకు నీవై నమ్మకంగా దేవుని ఇంట్లో పని చేయాలి. నీకు నువ్వే కల్పించుకొని దేవుని ఇంట్లో నమ్మకంగా పని, అది కుమారుని స్వభావం. డ్యూటీ వేస్తే చెబితే చేసే వాళ్ళు ఎవరంటే వారు కుమారుని స్వభావంలో లేరు, కుమారుడైన స్వభావంలో లేరు. నా మాట మీకు అర్థమైందని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనందరము కూడా దేవునికి నమ్మకంగా సేవ చేయాలి. మనం ఎప్పుడైతే నమ్మకంగా సేవ చేస్తామో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనం ఎప్పుడైతే నమ్మకంగా సేవ చేస్తామో సాతాను మన మీద దాడి చేయలేదు. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవునికి, దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మన మీద ఉంటాయి. హల్లెలూయా. నమ్మకస్తులకి ఏ కీడు జరగదు, నమ్మకస్తులకి ఏ నష్టము జరగదు, నమ్మకస్తులకి ఏ అపాయాలు కలగవు. ఇప్పుడు అపాయాలు కలుగుతున్నాయి, నష్టాలు కలుగుతున్నాయి మనకు అంటే కొన్ని రకాలుగా మనం ఏదో విషయంలో దేవునికి నమ్మకంగా ఉండట్లేదని మనం గ్రహించుకోవాలి. దేవుని వాక్యంలో కూడా మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనాన్ని మనం
సారీ, లేకపోతే చూడండి, వాక్యంలో గమనిస్తే ఆ, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 101వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూడండి, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ప్రభు కనిపెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నిజమైన నమ్మకత్వం కావాలి మనకి. నమ్మకంగా ఉన్నామని మనం భ్రమపడుతున్నాం, కానీ నిజమైన నమ్మకత్వం కావాలి. నిజమైన నమ్మకత్వము ఏం కోరుకుంటుందంటే మరి మన దేవునికే కాదు, మనుషులకు కూడా నమ్మకంగా ఉండాలి. మనుషులకే కాదు, దేవునికి కూడా నమ్మకంగా ఉండాలి. మనం నమ్మకంగా ఉంటే, దేవునికి మనం నమ్మకంగా ఉంటే, నా వైపు చూడండి, దేవునికి నమ్మకంగా ఉంటే మనకు లాభమా, దేవునికి లాభమా? లాభం పొందేది మొట్టమొదటిగా ఎవరు? మనం. దేవునికి లాభం ఉంటుందా? మనుషులకు నువ్వు నమ్మకంగా ఉంటే ఎవరికి లాభం? మనకెట్లా లాభం అయింది? ఇప్పుడు నాకు మీరు నమ్మకంగా పని చేస్తున్నారు, నేను ఉన్నా లేకపోయినా అనుకున్నాం, అప్పుడు నా పని జరుగుతుంది, అప్పుడు ఎవరికి లాభం? నాకు లాభం, కానీ మీకు ఎట్లా లాభం? హల్లెలూయా. అంటే నేను అనేది ఏంటంటే డబ్బులు ఇస్తారండి, ఇవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు డబ్బులు? కానీ నమ్మకంగా చేసేవాళ్ళు దొరకరు కదా. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఒక మాట గమనించండి, ఒక యజమానుడు ఒక మనిషిని పనిలో పెట్టుకునేటప్పుడు వాడు మా కులస్తుడా అని చూడ్డు. రెండోది చదువుకున్నాడా అని చూడ్డు. మూడోది వాడు తెల్లగొన్నాడా అందంగా ఉన్నాడా అని చూడ్డు. వాడు ఎట్లా అంటాడని చూడ్డు. మా ఊరోడా పక్కోడా అని చూడ్డు. వాడు ఏం చూస్తాడంటే, యజమానుడు పనివాడిని పెట్టుకోవడానికి నమ్మకస్తుడు కావాలనుకుంటాడు. నమ్మకస్తుడైతే చాలు, చదువు లేకపోయినా. నమ్మకస్తుడైతే చాలు, మా కులస్తుడు కాకపోయినా. నమ్మకస్తుడైతే చాలు, మా ఊరోడు కాకపోయినా. మాకు తెలియనోడైనా వాడు నమ్మకమైనోడైతే చాలని నమ్మకస్తుడిని పనిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనం నమ్మకంగా ఉంటే మనకి లాభం కాదు, మనుషులకు నమ్మకంగా ఉన్నందువల్ల మనకు లాభం కాదు, వాళ్ళకి లాభం. కానీ దేవునికి నమ్మకంగా ఉంటే ఎవరికి లాభం? మనకు లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ రోజున మనం గమనిస్తే నమ్మకమైన వారి యొద్ద మనం ఉండాలని కోరుకుంటాం. నమ్మకమైన వారు మనతో ఉండాలని కోరుకుంటాం. మనం ఎవరి దగ్గర ఉండాలని కోరుకుంటాం? నమ్మకమైన వాడి దగ్గర ఉండాలని కోరుకుంటాం. స్తోత్రం. అలాగే మనతో ఎవరు ఉండాలని కోరుకుంటాం? నమ్మకమైన వారు ఉండాలని మనం కోరుకుంటాం. మనం ఎవరి దగ్గర ఉండాలంటే నమ్మకస్తులైతే ఉండాలని కోరుకుంటాం. హల్లెలూయా. కాబట్టి నమ్మకం అనేది ప్రతి విషయంలో కూడా కావాల్సిన ప్రాముఖ్యమైన అనుభవం. ఇప్పుడు భార్యాభర్తల మధ్య నమ్మకత్వం లేదనుకోండి, అసలుకే మోసం వచ్చింది. ఇక ఆ ఇంట్లో ఇక ఏమాత్రం కూడా నిజం ఉండదు అక్కడ. వారిద్దరు కలిసి ఉంటారు, కానీ ఇద్దరు కూడా ఒకరినొకరు బయట వాళ్ళని చూసినట్టు చూస్తూ ఉంటారు. ఎందుకు? నమ్మకం లేదు, వాళ్ళిద్దరి మధ్య చెడిపోయింది నమ్మకం. అలాగే ఈ రోజున గమనించండి ప్రియులారా, ఒక మాస్టర్కి ఒక విద్యార్థికి కూడా నమ్మకం ఉంటే, నమ్మకంగా ఉన్నప్పుడు వారిద్దరి మధ్యలో మంచి జరిగింది. అలాగే మనం గమనిస్తే ఈ రోజున దేవుని దగ్గర నమ్మకత్వం కావాలి. దేవుని యొద్ద అసలు నమ్మకత్వం కావాలి. మనుషుల దగ్గర ఒకవేళ నమ్మకంగా ఉండినా ఉండకపోయినా, అది నీవు ఉండలేకపోయినా, నీకై నువ్వు నీ డ్యూటీ నువ్వు చేయాలి. కాబట్టి దేవుని దగ్గర తప్పకుండా నమ్మకత్వం కావాలి. హల్లెలూయా. అందుకని దేవుడి వాక్యంలో మనం గమనిస్తే, ఈ రోజున మనం గమనిస్తే ఎట్లా నమ్మకత్వం చూపించాలి మనం దేవుని కంటే, దేవుని ఆయన గ్రంథంలో రాయించిన వాక్యాన్ని అనుసరించే విషయంలో మన నమ్మకత్వాన్ని చూపించాలి. యెషయా గ్రంథంలో 1:21 ఏమని రాయబడుతుందంటే, యెషయా గ్రంథం 1:21 ఒక మాట నేను చూపించి ముగిస్తాను మీకు. యెషయా గ్రంథం 1:21. అయ్యో
నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. చూడండి ప్రియమైన వారులారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకప్పుడు అంటే ఈ పట్టణం ఎలా ఉందంట? నమ్మకమైన నగరము. ఏంటంటే ఇది నమ్మకమైన నగరం. ఈ నమ్మకమైన నగరం ఇప్పుడు ఎలా అయిపోయిందంట? వేశ్య అయిపోయింది. అది అన్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. వేశ్య వేశ్యగా మారిపోయిందంట. ఒకప్పుడు న్యాయంతో నిండి ఉంది ఊరు, ఆ పట్టణం. ఇప్పుడు వేశ్యతో పోలుస్తున్నాడు దేవుడు. ఎందుకో చెప్పనా? ఎప్పుడైతే నమ్మకత్వాన్ని విడిచిపెట్టిందో, మరి నమ్మకత్వాన్ని విడిచిపెడుతుంది దేనితో పోలుస్తున్నాడు దేవుడు అంటే, వేశ్యగా పాపం చేసినంతగా ఆ యొక్క నమ్మకత్వాన్ని పోగొట్టుకోవటం, ఆ పాపంతో పోలుస్తున్నాడు. నమ్మకత్వాన్ని వదిలేయటం అంటే మనం పర శరీరాన్ని ఆశించి పాపం చేసినంతగా ఈక్వల్గా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మరి అంతకుముందు ఎలా ఉందంటే నమ్మకంగా ఉందంట ఆ నగరం. నమ్మకంగా ఉన్న ఆ నగరం ఇప్పుడు ఎలా ఉందంటే నరహత్య చేసేటట్టుగా మారింది. ఎప్పుడైతే మన నమ్మకత్వాన్ని వదిలేస్తామో మన ద్వారా మరి నరహత్య జరిగేటట్టుగా చేస్తాం. నమ్మకత్వాన్ని విడిచిపెట్టినప్పుడు అక్కడ రాయబడిన మాట, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు, నీ వెండి మష్టాయను, నీ ద్రాక్షారసం నీళ్లతో కలిసి చెడిపోయాను, నీ అధికారులు ద్రోహులుగా దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానాలు కొర కనిపెట్టుదురు. చూడండి, ఈ విధంగా భయంకరమైన అనుభవాలు ఆ పట్టణంలో వచ్చేసాయి. మనం ఈ రోజున గమనించినప్పుడు ఒకటే మీకు చెప్పగలను, నమ్మకత్వం కావాలి మనకి. చెప్పండి, ఏం కావాలి? ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తే 7:28 ఇర్మియాలో కూడా ఒక మాట ఉందండి. 7:28 ఇక్కడ కూడా ఒక మాట రాయబడుతున్న మాట ఏంటంటే, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. చూడండి, ఎప్పుడైతే నమ్మకత్వాన్ని కోల్పోతామో పాపములోకి వెళ్ళిపోతుంది ఆ పట్టణం. నీతిగా న్యాయంగా ఉండే ఆ పట్టణము నరహంతకులకి అది ఆశ్రయం అయిపోయింది. నీతి న్యాయంగా ఉన్న పట్టణము వేశ్య సాంగత్యంతో మారిపోయింది. ఇప్పుడు ఆ పట్టణం పాడైపోయింది. ఆ పట్టణం పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆ పట్టణములో నరహత్య జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నమ్మకత్వాన్ని కోల్పోతే ఏమైందంటే పరిస్థితి, వారు ఏమాత్రము దేవునికి లోబడట్లేదంట. దేవునికి ఏమాత్రము లోబడిన వారిగా ఉన్నారు. ఈ రోజున వాక్యంలో మనం గమనిస్తే, లోబడని పరిస్థితి, నమ్మకత్వం లేకపోతే ఏం జరుగుతుందంట? చెప్పండి, ఏంటంట? లోబడని పరిస్థితి నమ్మకత్వం లేకపోతే. ఓ పాస్టర్ గారు ఇద్దరిని ప్రార్థనకు టయానికి రాలేదని నిలబెట్టాడంట ప్రార్థనలో. ఇంతమంది మధ్యలో మమ్మల్ని నిలబెడతాడు ఈ పాస్టర్ అని మమ్మల్ని అందరికీ అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీకు ఒక మంచి మాట చెప్తాను. నమ్మకత్వం అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం పాపం ఉండదు, వేశ్య అనుభవం ఉండదు, నరహత్య ఉండదు, పాపం ఉండదు. ఆ పట్టణము మంచిగా ఉంటుంది. నమ్మకత్వం అంటే లోబడుతుంది. ఈ ఇద్దరంట భార్యాభర్త, మొత్తానికి వాళ్ళు ఎవరో ఇద్దరు ఒక సాక్ష్యం చెప్తుంటే విన్నాను నేను. లోబడకుండా వెళ్ళిపోయారంట వేరే మందిరానికి. ఇంతమంది మధ్యలో మమ్మల్ని గద్దిస్తాడా ఆ పాస్టరు, లేపు నిలబెడతాడా అని.
ప్రియమైన వారలారా, నేను అనుకున్నాను, ఒక మాట అనుకున్నాను. ఇప్పుడు మన చేతికి దెబ్బ తగిలింది. క్రీస్తు సంఘం అనే శరీరంలో మన అవయవాలు కదా. ఇప్పుడు ఒక వినండి జాగ్రత్తగా, ఇప్పుడు మన చేతికి ఒక దెబ్బ తగిలింది అనుకుందాం. దెబ్బ తగిలితే ఏం చేస్తాం? కట్టు కడతాం. కట్టు కట్టినప్పుడు దేనికి కడతాం? ఆ కట్టు గాయం మాని ఆ చెయ్యి బాగుండాలనే కదా. ఇప్పుడు ఆ చేతి కట్టు కట్టినప్పుడు ఆ చెయ్యి ఇట్లా అనిందంట, చూడు నాకు ఒక్కడికి నాకు కట్టు కట్టాడు, అందరూ ఈ శరీరంలో భాగాలన్నీ అడుగుతున్నాయి నన్ను, ఏంటి కట్టు కట్టావు, ఏంటి కట్టు కట్టావు, ఏంటి కట్టు కట్టావు అని. నాకెంత అవమానంగా ఉంది, నాకెంత షేముగా ఉంది. నా కట్టు కడతాడా? ఎంత ధైర్యం ఇతనికి! వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, ఏం దెబ్బ తగిలిందా, దెబ్బ తగిలిందా, కట్టు కట్టావని. వీళ్ళందరి ముందు నేను అవమానకరంగా అయిపోయింది నా పరిస్థితి. నాకు కట్టు కడతాడా యేసుబాబు అని చెప్పి ఈ చెయ్యి అంట నన్ను తిడుతుందంట. అప్పుడు నేను ఈ చేతికి మంచి చేశానా, చెడు చేశానా? ఇప్పుడు నేను ఎందుకు కట్టు కట్టాను? ఈ చెయ్యికున్న గాయము మాని చక్కగా పని చేయాలని దానికి కట్టు కట్టాను. అది అవమానంగా ఫీల్ అయితే ఈ చెయ్యి నేనేం చేయను? అవునా? సంఘములో ఉన్న ఒక వ్యక్తి సరైన ప్రవర్తనతో సంఘం నడవనప్పుడు, దైవజనుడు గద్దించినప్పుడు, దైవజనుడు మాటకు నమ్మకంగా ఉండమని చెప్పినప్పుడు నన్ను అందరిలో అంటాడా అని చెప్పి ఇప్పుడు నేను ఆయనకి ఏం కట్టాను? కట్టు కట్టాను. ఆయన సరైన విధానంలో, లేకపోతే ఆ వ్యక్తి, ఆమె కావచ్చు, ఆయన కావచ్చు, సపోజ్ ఉదాహరణ చెప్తున్నా, సపోజ్ నేను ఎవరైనా వాళ్ళు, ఇప్పుడు నేను కట్టు కట్టినప్పుడు అలా కాదు ఇలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? నా మంచి కోసమే గద్దించారు, నాకు వచ్చిన నష్టాన్ని, నాకు కలిగే నష్టాన్ని పోగొట్టడానికే నాకు కట్టు కట్టారా అని అనుకోవాలి. నాకు కట్టారని కట్టు వీళ్ళందరూ చూసి నన్ను ఎంత తక్కువగా అనుకుంటారు, నన్ను వాళ్ళ మధ్యలో నన్ను పలసన చేశారని చెప్పి ఇప్పుడు ఆ వ్యక్తి అనుకున్నప్పుడు, ఆ అవయవం అనుకున్నప్పుడు ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? మాట చెప్పండి. నా పని ఏంటి? ఏది సరిగ్గా పనిచేయదు దానికి కట్టు కడతా, అంతేనా? సరిగ్గా ఈ అవయవం పని చేయకపోదు, దానికి ఏం చేయాలి? మనం కట్టు కట్టాలి, మందు వేయాలి. వేయిపోతే అట్ట నాకు మందు వేస్తావా, నాకు కట్టు కడతావు, నీ సంగతి తేలుస్తానంటే నేనేం చేయను? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా మీద పగబడితే నేనేం చేయను? నేనేం చేయగలిగింది కదా. నేను మందేసింది ఎందుకు? నువ్వు బాగుండాలని. నేను కట్టుకట్టేది ఎందుకు? నీ క్షేమం కొరకు. అందరూ చూసి నన్ను నవ్వుతున్నారని నువ్వు ఫీల్ అయితే నేనేం చేయను? వాస్తవా కాదా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని ప్రయత్నిస్తున్నా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నీతిమంతులు మనల్ని గద్దించటం వలన అంటే అది మనకి తైలాభిషేకం అంట. చెప్పండి, ఏంటంట అది? నీతిమంతుల గద్దింపు మనకి ఎట్లాగా మారిద్ది అంటే తైలాభిషేకంగా మారింది. దైవజనులు గద్దిస్తే, నిన్నగాక మొన్న ఇప్పటికి కూడా దైవజనులు చెప్పినప్పుడు మేము లోబడుతున్నాం. లోబడాల్సిన పరిస్థితి కాకపోయినా లోబడుతున్నాం. ఎందుకు? నమ్మకత్వం గనక ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు లోబడతారు. స్తోత్రం. పిల్లరా, మరి ఈ రోజున దానియేలు నమ్మకంగా జీవించాడు. 6:4 దానియేలు గ్రంథం 6:4లో ఉంటుంది. దానియేలు నమ్మకంగా జీవించాడు. స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా జీవించాడు గనుకనే దానియేలు రాజులు మారారు, కానీ దానియేలు ఆశీర్వాదం మారలేదు, దానియేలు స్థితి మారలేదు. చూడండి, దానియేలు గ్రంథం 6:4లో అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నేరము మోపవలెనని ఉండి తగిన హేతు వెతుకుతున్నారంట. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనక దానియేలు ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దానియేలులో ఏ నేరమైనను, ఏ తప్పైనను, ఏ లోపమైనను కనుగొనలేకపోయారు. చూడండి, దానియేలు దగ్గరికి వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు. 120 మంది అధిపతులు తక్కువవారు కాదు, ప్రధానులు తక్కువవారు కాదు, వాళ్ళు మహాబలమైన వారే. కానీ వారు ఆయన దగ్గరికి వచ్చి వెతికారంట ఏదైనా తప్పు పట్టుకోవాలని. కానీ ఏ తప్పైనా, ఏ నేరమైనా, ఏ లోపమైనా ఆయనలో కనుగొనలేకపోయారు. అందుకని ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే, మరి ఈ యొక్క మన జీవితంలో కూడా మన నమ్మకత్వం కలిగి ఉండాలి. ఇదిగో మరి దేవుడు మనకు అలాంటి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి నమ్మకంగా మనం జీవించటం ప్రారంభించాలి ఈ రోజున. మనం ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఉంటామో దేవుని దీవెనలు మెండుగా మన మీద కుమ్మరించబడటం ప్రారంభిస్తుంది. దేవుని కార్యాల కొరకు మన కొరకు తలుపులు తెరవబడతాయి. ఇదిగో దానియేలు నమ్మకంగా జీవించాడు. అందుకని దానియేలు జీవితంలో అతని యొక్క ఆశీర్వాదాన్ని మనం లెక్క పెట్టలేము. మరి నేరం మోపుతున్నారు వాళ్ళు. సాతాను కూడా మన మీద నేరం మోపటానికి ప్రయత్నిస్తుంది. సాతాను యొక్క స్వభావం ఏంటంటే మన మీద నేరం మోపాలని చూస్తుంది, మనం తప్పుడోళ్ళగా చేయాలని చూస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 12:10 వాక్యంలో చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 12:10 రాయబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, ఆయన అన్నాడు రాత్రింబగళ్ళు మన మీద నేరం మోపి అపవాది పడిపోయాడు. అంటే అపవాది యొక్క పని ఏంటి తెలుసా? మన మీద ఎప్పుడు నేరం మోపుతా ఉంటాడు. నువ్వు మంచి చేయి, చెడు చేయి, నేరం మోపుతా ఉంటాడు. దానియేలు మీద ఇదిగో నేరం మోపాలని 120 మంది లేచారు. సామాన్యులు కాదు, వారు సాతాను బలం కలిగిన వారు. నేరం మోపాలనుకున్నారు కానీ ఏ తప్పు లోపము కనుగొనలేకపోయారు. దేవుని బిడ్డ, వాక్యంలో కనుక మనం చూసినట్టయితే దానియేలు అంత నమ్మకంగా బ్రతికాడండి. అంత నమ్మకంగా దానియేలు జీవించాడు. దానియేలు గ్రంథంలో సింహాల బోన్లో వేయబడ్డప్పుడు రాజు ఉదయాన్నే వచ్చి మాట్లాడతాడు. దానియేలు అని అన్నప్పుడు రాజు చిరంజీవి అగునుగాక అని దానియేలు మాట్లాడటం ప్రారంభిస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, చూడండి, అమ్మ గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింప గలిగిన అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని దృష్టి కంట అతను నిర్దోషి కనపడ్డాడంట. ఆయన కింద రాయబడిన మాట, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అంటాడు. చూడండి, దేవుడికి ఎంత నమ్మకంగా జీవిస్తున్నాడు. భోజనం విషయంలో కూడా అతను అపవిత్రపరచబడకూడదని అనుకున్న వ్యక్తి దానియేలు. ద్రాక్షారసం విషయంలో కూడా తను అపవిత్రపరచబడకూడదు. ఎంత జాగ్రత్తగా తన జీవితాన్ని దేవునికి నమ్మకంగా అప్పగించుకున్నాడండి. ఈరోజు నువ్వు భోజనం చేసే విషయంలో కూడా మన నమ్మకత్వం అంటే ఏంటది? కొన్ని చెడ్డ ఆహార పదార్థాలు కూడా నేను తినను, భోజనం వలన కూడా నా దేహం అపవిత్రపరచబడకూడదు. నేను తాగే దాన్ని బట్టి ఆ ద్రాక్ష రసం, ఆ మత్తు పానీయం నేను తాగను, దానివల్ల నా దేహాన్ని అపవిత్రపరచుకోను. ఈరోజు అలాంటి నమ్మకమైన అనుభవాలు మనకు కావాలని ప్రభు కోరుకున్నాడు. అందుకని వాక్యంలో చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6:9 మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో 6:9,
ఆ, ఆ, ఆ. 6:9 అక్క. ఉమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి దినవృత్తాంతాలు చదువుకుందాం. నమ్మకస్తులైన వారి గురించి ఉంటుంది చూడండి. సరే, స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నమ్మకత్వం అనే అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కీర్తనలు 51:6లో కూడా ఒక మాట ఉంది. కీర్తనలు 51:6. కీర్తనలు 51:6 వచనంలో, నీ అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము. దేవునికి స్తోత్రం కలుగును. అంతరంగములో సత్యం కోరుకుంటున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని వాక్యాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, దేవుడే మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. దేవుడే మన కొండ కోటై ఉన్నాడు. ఆయన మనం నమ్మకంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా ఉంటాయని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో నమ్మకత్వం కావాలని ప్రభు కోరుకుంటాడు. నమ్మకత్వం కావాలి, నమ్మకత్వం కావాలి. మనం ఎంత నమ్మకంగా ప్రభుకు జీవిస్తామో అంతగా దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడబోతా ఉన్నాయి. చాలా విషయాలు మరి చెప్పాలి, కానీ మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. పిల్లరా, మరి మన పరిశుద్ధులు అందరూ నమ్మకంగా బ్రతికారు. మోషే నమ్మకంగా బ్రతికాడు. యేసుప్రభు వారు నమ్మకంగా బ్రతికాడు దేవుని ఇంటిలో. దానియేలు నమ్మకంగా బ్రతికాడు. ఇదిగో దావీదు నమ్మకంగా దేవునికి అడగకుండా ఏది చేసేవాడు కాదు. యేసుప్రభు దేవుడికి చెప్పకుండా ఏది చేసేవాడు కాదు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ఇదిగో దానియేలు ఆహారము మరి మరి పానీయం విషయంలో, ద్రాక్షరస విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఏ తప్పైన నేరమైనా చెయ్యని వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ నమ్మకత్వం ఎలా ఉంది? నువ్వు నమ్మకంగా ఉంటే నీ పట్ల దేవుని ఆశీర్వాదాలు కురిపించబడతాయి. ఈరోజు దేవుడి నెల మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దీవెనలు మెండుగా వస్తాయి. దీవెనలు మెండుగా వస్తాయి. ఎవరికి వస్తాయి? నమ్మకస్తులకు వస్తాయి. నమ్మకస్తుల కొరకే దేవుని కనుదృష్టి సంచారము చేస్తూ ఉంది. ఇదిగో ఒకప్పుడు నమ్మకంగా ఉన్న ఇదిగో పట్టణము ఇప్పుడు పాడైపోయింది, నమ్మకత్వాన్ని పోగొట్టుకుంది. ఇదిగో ఇర్మియా అంటాడు, నమ్మకంగా ఉన్న వీరు నమ్మకత్వం లేదు కనుక వీరు దేవునికి లోబడట్లేదు. ఈరోజు నమ్మకత్వం ఉంటే మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని ఇంటిలో నమ్మకత్వం, నీ ప్రార్థనలో, నీ విశ్వాసములో, నీ భక్తిలో, నువ్వు దేవుడిని వెంబడించుటలో, మందిరానికి వచ్చే విషయంలో, మరి ప్రతి దాంట్లో నమ్మకత్వం కావాలి, నమ్మకత్వం కావాలి, నమ్మకత్వం కావాలి. నమ్మకంగా ఉంటే చాలండి. అదే దేవునికి మనలో నచ్చే ముఖ్యమైన విషయం. నువ్వు పాటలు బాగా పాడతావా, ఆరాధన బాగా చేస్తావా, వాక్యం బాగా చెప్తావా, ఇదిగో నువ్వు ఎలాంటి టాలెంట్ ఉందో నీకు, ఈ టాలెంట్లన్నీ దేవుడు పక్కన పెడతాడు ముందు. ఇతను నమ్మకస్తుడా నాకు కాదా, ఈమె నమ్మకస్తురాలా కాదా, నమ్మకంగా నా దగ్గర నన్ను వెంబడిస్తున్నా జీవిస్తుందా లేదా. హల్లెలూయా. ప్రియమైన వారా, మనము నమ్మకస్తులమైతే చాలు. అదే మన ప్రత్యేకత దేవునికి. అదే మన ప్రత్యేకత, అదే మన ప్రత్యేకత. కొంతమంది అంటారు, నేను బాగా పాటలు పాడి అందరిలో నేను బాగా పాడితే నేను ప్రత్యేకంగా ఉంటాను దేవుళ్ళు అనుకుంటా కదా. అవునా? నేను బాగా వాయిద్యాలు వాయిస్తే నేను ప్రత్యేకంగా ఉంటాను. బాగా నేను నా మాటలు అర్థమవుతున్నాయా? బాగా నేను ఎవరు చేయని పనులన్నీ దేవుడి కొరకు ప్రత్యేక చేస్తా ఉంటే ఇక నేను అందరిలో పేరు వచ్చింది, నాకు ప్రత్యేకంగా ఉంటాను అనుకుంటాను మనుషులు. అవన్నీ దేవుడు అవన్నీ చూడ్డు. దేవుడు ముందు నీ టాలెంట్ కాదు, నీలో నమ్మకత్వం ఉందా లేదా. నువ్వు నమ్మకంగా ఆయన ఇంట్లో
ఉన్నావా లేదా? నువ్వు దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నావా లేదా? ఆయన ఇంట్లో నమ్మకంగా నువ్వు ఆయన్ని జీవిస్తున్నావా లేదా? అంతే. అదే దేవుడికి మనల్ని ప్రత్యేకమైన వారిగా మార్చేస్తుంది. దేవుడి మాటలు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరం మోకరిద్దాం. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనందరం మోకరించి ప్రార్థన చేద్దాం. నమ్మకత్వం కావాలి ప్రభు అని అడగండి. దేవా, నీ రక్తముతో నన్ను కడగండి, నీ యొక్క రక్తముతో నన్ను కడగండి. నమ్మకమైన పరిచర్య, నమ్మకమైన ప్రార్థన, నమ్మకమైన భక్తి, నమ్మకమైన విశ్వాసం, నమ్మకమైన పరిచర్య నేను చేయటానికి సహాయం చేయండి అయ్యా. నమ్మకత్వం కావాలి ప్రభా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కురిపించబడతాయి అంటున్నావయ్యా. ఈ మార్చి నెలలో మా కుటుంబంలో నీ దీవెనలు మెండుగా కుమ్మరించండి అయ్యా. మా సంఘములో నీ దీవెనలు మెండుగా కుమ్మరించండి అయ్యా. ఈ నెలలో నీ దీవెనలు మెండుగా కుమ్మరించండి అయ్యా. ఈ నెలలోనైనా మా యొక్క విశ్వాసుల మీద నీ దీవెనలు మెండుగా కుమ్మరించండి అయ్యా. అయ్యా, మా యొక్క పరిచర్యలో నీ దీవెనలు మెండుగా కుమ్మరించండి అయ్యా. అయ్యా, మా యవనస్తుల పట్ల నీ దీవెన మెండుగా కుమ్మరించండి అయ్యా. మా విశ్వాసుల కుటుంబాల్లో నీ దీవెన మెండుగా కుమ్మరించండి అయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. అయ్యా, దీవెన మెండుగా కురిపించండి, కురిపించండి. ఈ నెలలో నీ యొక్క ఆశీర్వాదాన్ని దీవెన అనుభవించినట్లు మా బిడ్డల పట్ల, మా కుటుంబాల పట్ల, మా యవనస్తుల పట్ల, మా ఉద్యోగాల పట్ల, వ్యాపారాల పట్ల, చేతి పనుల పట్ల, వాహనాల పట్ల, అయ్యా మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా అయ్యా నీ దీవెన మెండుగా కుమ్మరించండి. ఆరోగ్యాల విషయాల్లో దీవెన మెండుగా కుమ్మరించండి. ఆర్థికమైన పరిస్థితులను మెరుగుపరచండి. మా చేతుల కష్టార్జితాన్ని నూరంతలుగా దీవించి దీవెన మెండుగా కుమ్మరించండి అయ్యా. సమృద్ధితో నింపి దీవెన మెండుగా కుమ్మరించండి అయ్యా. నమ్మకమైన వారికి దీవెన మెండుగా కలుగుతుంది అంటున్నావు ప్రభా. అయ్యా, మా యొక్క భక్తులందరూ నమ్మకంగా నీకు నీ ఎడల జీవించి అనేకమైన దీవెనలు అనుభవించారు నాయన. నమ్మకస్తులుగా మేము ఉండకపోవటం వల్లనే నీ ఆశీర్వాదాన్ని దీవెన పొందలేకపోతున్నామయ్యా. ఏ విషయంలో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాము, ఏ విషయంలో మేము నాయన నిన్ను దుఃఖపెడుతున్నాము, ఏ విషయంలో మేము నిన్ను బాధ పెడుతున్నాము, ఏ విషయంలో నిన్ను ఆయాసపరుస్తున్నాము అయ్యా. యెషయా భక్తుడు అంటున్నాడు, నమ్మకమైన పట్టణము వేశ్యగా మారిపోయింది, నరహంతకులు దానిలో నివసిస్తున్నారు. అయ్యా, ఒకప్పుడు మేము నమ్మకమైన అయ్యా కుటుంబముగా ఉన్నామేమో, నమ్మకమైన వ్యక్తిగా నిన్ను వెంబడించామేమో, ఈ రోజు నరహంతకులు నివసించే పట్టణంగా మేము మాకు జీవితాలు మారిపోయినాయేమో. నమ్మకత్వము కోల్పోయిన వారు నీకు ఏమాత్రము లోబడరని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. భక్తులు వారు ఎంతో శ్రమ పడ్డారు, ప్రయాసపడ్డారు, పరుగులెత్తారు, ఆకలి అలమటించారు, పస్తులున్నారు, ఉపవాసాలు ఉన్నారు. కానీ ఎన్ని శ్రమలు నేను విడిచిపెట్టక నీ కొరకు బ్రతికారయ్యా. అటువంటి నమ్మకమైన భక్తి జీవితం మాకు దయచేయి నాయనా. అయ్యా, మేము చిన్న చిన్న శ్రమలకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో అయ్యా. ఇదిగో కొద్ది కొరతకి, కొదువుకి, పేదరికానికి భయపడి వెళ్ళిపోతున్నామేమో అయ్యా. నమ్మకంగా నిలిచి ఉండే అనుభవం దయచేయి నాయన. నమ్మకంగా నిన్ను వెంబడించే అనుభవం దయచేయి నాయన. నమ్మకంగా నీ కొరకు బ్రతికే అనుభవం దయచేయి నాయన. ఓ మా మంచి నమ్మకమైన హృదయము, మనసు, తలంపులు మాకు దయచేయి. నీ దీవెన మెండుగా మాపై కుమ్మరించండి అయ్యా. మా అందరి మీద నీ దీవెన మెండుగా కుమ్మరించండి అయ్యా. ఈ మార్చి నెలంతా నీ దీవెన మెండుగా మేము అనుభవించుదుముగాక. తండ్రి, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. జరగబోతున్న అయ్యా బల్లారాధన కార్యక్రమం అంతట్లో తోడై ఉండండి అయ్యా. నీ రక్త మాంసములు పాలిభాగస్తులు అవ్వబోతుండగా ఒక్కొక్కరికి మంచి మనస్సాక్షిని దయచేయండి. ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరచండి అయ్యా. నీకు ఆయాస్కరమైన ప్రతి విషయముల బిడలు అయ్యా విడిచిపెట్టి అయ్యా నీతిమంతులుగా మార్చబడుదురుగాక, పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక. ఓ నీ రక్తముతో ఒక్కొక్కరిని శుద్ధి చేయి నాయన. ప్రాణాత్మ దేహాలు శుద్ధి చేయి నాయన. మంచి మనస్సాక్షిని దయచేయి నాయన. మంచి మనస్సాక్షిని దయచేయి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మౌనంగా ఉండొద్దు. అందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యా, నమ్మకస్తునిగా నీకున్నట్లు నాకు సహాయం చేయ ప్రభా. అయ్యా, నమ్మకంగా నీ ఎడల జీవించే కృప దయచేయి అయ్యా. అయ్యా, నా మాటల్లో నా ప్రవర్తనలో నమ్మకత్వం దయచేయి నాయన. అయ్యా, నమ్మకం అంటే మాట ఇచ్చి అయ్యా మాకు నష్టం వచ్చిన మా ప్రాణాలు పోయిన మాట తప్పకపోవటమే నమ్మకత్వం. ఆ నమ్మకత్వం మాకు కావాలయ్యా. చిన్న చిన్న విషయాలకి నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం మేము. కొంచెములో నమ్మకమైన వాడిని అనేక వాటి మీద నియమిస్తారని మత్తయి సువార్తలో చెప్తున్నామయ్యా. అయ్యా, కొంచెములో నమ్మకంగా ఉంటే చాలయ్యా. మా నమ్మకత్వం అనేది కొంచెములోనే బయటపడుతుంది ప్రభా. నమ్మకత్వాన్ని దయచే, నమ్మకత్వాన్ని దయచే, నమ్మకత్వాన్ని దయచే. నీ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఏ అపనమ్మకస్తులుగా మేము ఉండినట్లు ఏ అనుభవాలు మాలో ఉన్నాయో అవన్నీ తీసివేయబడును గాక. నమ్మకస్తులుగా మేము మార్చబడదుము గాక. నీ కొరకు నమ్మకంగా జీవించే కృప ఈ నెలలో మేము పొందుకొని నీ దీవెనలు మెండుగా అనుభవించినట్లు సహాయం చేయ్యా. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.